ఓం నమో వీరబ్రహ్మణి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవితం, చరిత్ర, మహత్తులు, వారి సాహిత్యంలోని అనేక విషయాలు మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. అలాగే శ్రీ అచలానంద గురుదేవుల ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారి ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఇతరత్ర కార్యక్రమాలు దీనిలో ప్రసారం చేస్తున్నాం. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి కాలజ్ఞానము, కాళికాంబ హంస కాళికాంబ, వీరకాళికాంబ శతకము, కాళీమొకట కందములు, ఇలా ఎన్నో గ్రంథాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి భక్తులకు. పూర్వము కేవలము 1974 సంవత్సరంలో ప్రకటింపబడినటువంటి కాలజ్ఞానం తప్ప ఏ ఇతర గ్రంథాలు కూడా మనకు లభ్యమయ్యేటివి కాదు. 1982 సంవత్సరంలో శ్రీ ఎన్టీ రామారావు గారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర తీయటానికి ఈ బ్రహ్మంగారి మఠం వచ్చినారు. అప్పుడు ఆ చిత్ర నిర్మాణానికి కథ తయారు చేయడానికి కోసం కొండవీటి వెంకటకవి గారు నిర్మింపబడ్డారు. తదుపరి కొండవీటి వెంకటకవి గారికి మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారితో పరిచయము, సన్నిహితత్వము ఏర్పడింది. వెంకటకవి గారి యొక్క పాండిత్యాన్ని గమనించినటువంటి మఠాధిపతులు తదుపరి వారిని వీరబ్రహ్మేంద్ర ఆస్థాన పండితులుగా నియమించారు. అప్పుడు వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాహిత్యము ఎక్కడెక్కడ ఉంది, ఇంతవరకు ఏ సాహిత్యం మనకు లభ్యమైంది, ఇంకా ఎంతవరకు మనము బయటికి తీసుకురావాలా అనేటువంటి ఉద్దేశంతో దాని మీద ఎన్నో పరిశోధనలు, మిగతా రచయితలు గొప్ప గొప్ప వారిని కూడా సంప్రదించి బ్రహ్మంగారి సాహిత్యాన్ని వెలికితీయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే శ్రీ విద్వాన్ కట్టా నరసింహులు గారి చేత తిరుపతి, మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారాలలో ఉండేటువంటి వ్రాతపత్రులను సేకరించడం జరిగింది. అలా వచ్చిన వాటిలో కాళికాంబ సప్తశతి అనేటువంటిది ఒకటి. ఇది 701 పద్యంతో కూడుకున్నది. ఈ పద్యాలన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించారు. అయితే వీటిని సంపూర్ణమైనటువంటి రూపంలో పరిష్కరింపజేసి కొండవీటి వెంకటకవి గారు ఎంతో కృషి చేసి దాన్ని గ్రంథ రూపంలో తీసుకొచ్చారు. అప్పటి నుండి ఇది ప్రజాబాహుల్యంలోనికి విస్తృతంగా చొచ్చుకొని పోయింది. కొన్ని వందల మంది విద్యార్థులైతేనేమి, భక్తులైతేనేమి ఈ పద్యాలను కంఠస్థం చేస్తూ అలాగే తమ ఉపన్యాసాలలో కూడా ఉపయోగించుకుంటూ వస్తున్నారు. అలా ఈ చేసినటువంటి అనేక మంది కవులు కొందరు మళ్ళీ ఈ కాళికాంబ సప్తశతి పద్యాలను కేవలం పద్యాలే కాకుండా వాటికి కాస్త వ్యాఖ్యానము లేదా వివరణ చేస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో కొందరు ప్రయత్నించారు. అందులో మన ఆశ్రమ విద్యార్థి బ్రహ్మచారి జ్ఞానానంద స్వామి వారు రాసినటువంటి కాళికాంబ సప్తశతి జయజనాయన తాత్వికత అనేటువంటి పేరుతో ఈ 701 పద్యాలను అనువదింపజేశారు జ్ఞానానంద స్వామి వారు. ఇది కూడా గోవిందమాంబ పబ్లికేషన్స్ ద్వారా విడుదలైంది. ఇందులోని పద్యాలు ఎంత సరళ సుందరంగా ఉంటాయో వీటి యొక్క వ్యాఖ్యానం కూడా అంతే రకంగా జ్ఞానానంద స్వామి వారు వివరించారు. కొన్ని వీటిలోని విషయాలు మనము తెలుసుకుందాం. నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యమొకటే పాప సంహారముంజేయు కాళికాంబ హంస కాళికాంబ. అంటే ధర్మాన్ని ఆధారం చేసుకొని ఈ భూమి మీద జీవనం జరుగుతూ ఉంటుందట. నీతి నిజాయితీ వలన కలిగిన పాలన వలన జనులు బాగా మంచి దారిలో నడుస్తారు. ధర్మాచరణ ఒక్కటే పాపాన్ని సమూలంగా నాశనం చేస్తుందట. ఒక్క మానవుని ధర్మాచరణ మీదే మిగతా అన్ని జీవులు జీవనం ఆధారపడి ఉంటుంది అని చాలా చక్కని చిన్న వాక్యాలతో వారు విశ్లేషించారు. సత్యమార్గమునను సమకూరు పదవులు
నిత్యనూతనముగా నిలిచియుండు సత్యమైనదొక్క సద్గురు పదవియౌ కాళికాంబహంస కాళికాంబ. సత్యాన్ని ఆచరించుట వలన కలిగిన పదవులు ఎప్పుడూ సంతోషాన్నే కలిగిస్తాయి, ఆనందంగా శాశ్వతంగా ఉంటాయి కూడా. ఎందుకంటే ఏ కొద్దిపాటి అసత్యం అధర్మం అందులో లేదు, కావున ఎవ్వరికీ భయపడవలసిన అవసరమూ లేదు. అటువంటి నిత్య శాశ్వతమైన పదవి సద్గురు పదవి. ఎందుకంటే బయట సంపద మీద ఆధారపడింది కాదు, ఇది అంతరంగంలో ఉన్న ఆత్మసంపద మీద ఆధారపడి ఉంది అంటారన్నమాట. గురుడు శిష్యుడన్న గురు చెరుంగవలె, గురుడు జ్యోతి శిష్యవరుడు ద్రష్ట, సద్గురుండు నిలుచు సవ్యాప సవ్యాల కాళికాంబహంస కాళికాంబ. గురువు శిష్యుడు అనేటువంటి గుర్తుని తెలుసుకోవాలి. గురు శిష్య సంబంధంలో ఉన్న లక్ష్యం విలువేమిటో కూడా తెలుసుకోవాలి. గురువు జ్ఞానమనే జ్యోతి అయితే శిష్యుడు ఆ జ్యోతిని దర్శించేవాడు. సద్గురువు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇది చాలా సున్నితమైనటువంటి మాటలతో విరజ జ్ఞానానంద స్వామి వారి గారు ఇచ్చినటువంటి వివరణ. కూటి వలన ఏరు పాటయ్య ప్రాణులు, కుడులేక వేరు కులము లేదు, కూటి మర్మ మెరుగు గురుమూర్తి ఒక్కడే కాళికాంబహంస కాళికాంబ. ఆహారాన్ని ఆధారం చేసుకుని అన్ని ప్రాణులు కూడా జీవించి ఉన్నాయి. ఆహారం లేకపోతే ఏ ప్రాణి కూడా లేదు. ఆహారం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవారు ఒక్క గురువులు మాత్రమే. ఏ విధంగా అనగా అన్న వికారం చేత ఏర్పడ్డవే శరీరాలన్నీ ప్రాణులన్నీ కూడా. అన్నానికి కులం లేదు, కావున ఈ శరీరానికి కూడా కులము లేదు అని చెప్పని వర్ణించారన్నమాట. పరమశివుడనంగ మరి ఎక్కడో లేడు, పరమశివుడనంగ బట్టబయలే, బట్టబయలలోన పరమాత్మ నిండిండు కాళికాంబహంస కాళికాంబ. పరమశివుడని చెప్పగా ఇంకనూ వేరొక చోట ఇంకొకరు లేరు. పరమశివుడు అనగా నిత్యం మనకు కనిపించే బట్టబయలే. బట్టబయలులో పరమాత్మ సంపూర్ణంగా నిండి ఉన్నాడు. బట్టబయలు నిత్యం కనిపించేది. అయితే పగలు రాత్రి మారుతున్నాయి. ఎటువంటి మార్పు చెందకుండా స్థిరంగా ఉన్న దేనిని ఆధారంగా చేసుకొని పగలు రాత్రి వస్తున్నాయో అది. కాబట్టి భగవంతుడంటే ఎక్కడో లేడు, మనలో మన చుట్టూ అంతటా సర్వం వ్యాపించి స్థిరమై అరూపంగా ఉన్నాడు అని ఇలా చిన్న చిన్న మాటలతో ఈ కాళికాంబ సప్తశతి అనేటువంటి 700 పద్యాలను జ్ఞానానంద స్వామి గారు వివరించారు. ఈ పుస్తకం కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కేవలము 120 రూపాయలు మాత్రమే దీని వెల. కాబట్టి అవసరమైన వాళ్ళు ఇది కొని చదివి తమకు ఉపయోగించుకోవాల్సిందిగా, తమ పిల్లలకు ఇందులోని పద్యాలు నేర్పించవలసిందిగా కోరుతూ, ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మనే. జయ వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జయ వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై.